డీటెయిల్స్ లోకి వెళితే ఏపీ లిక్కర్ కేసులోకి ఈడీ ఎంటర్ అయింది. హైదరాబాద్ లోని కాచారంలో పట్టుబడిన 11 కోట్ల వివరాలు ఇవ్వాలని ఈడీ కోరింది. లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే ఈడీ కేసు ఫైల్ చేయగా కాచారంలో సిట్ స్వాధీనం చేసుకున్న 11 కోట్లకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని కూడా కోరనుంది. మరి ఇప్పటికే రాజ్ కేసిరెడ్డి స్టేట్మెంట్ రికార్డ్ చేసింది ఈడీ. ఇటీవల చంద్రారెడ్డిని సైతం విచారించింది. అటు సీజ్ చేసిన 11 కోట్లను కోర్టుకు సమర్పించనుంది. ఇక సిట్ నగదుపై కోర్టులో మెమో దాఖలు చేయనుంది. కోర్టు ఆదేశాలతో ఇవాళ సిట్ అధికారులు డబ్బును తరలించనున్నారు. సిట్ సీజ్ చేసిన డబ్బుపై రాజ్ కేసిరెడ్డి పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఏపీ లిక్కర్ కేసులోకి ఈడీ ఎంటర్ అయింది. హైదరాబాద్ లోని కాచారంలో పట్టుబడిన 11 కోట్ల వివరాలు ఇవ్వాలని కూడా ఈడీ కోరింది. లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే ఈడీ కేసు ఫైల్ చేయగా కాచారంలో సిట్ స్వాధీనం చేసుకున్న 11 కోట్లకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని కోరనుంది. ఇప్పటికే రాజ్ కేసిరెడ్డి స్టేట్మెంట్ రికార్డు చేసింది ఈడీ. ఇటీవల చంద్రారెడ్డిని సైతం విచారించింది. అటు సీజ్ చేసిన 11 కోట్లను కోర్టుకు సమర్పించనుంది. సిట్ నగదుపై కోర్టులో మెమో దాఖలు చేయనుంది. కోర్టు ఆదేశాలతో ఇవాళ సిట్ అధికారులు డబ్బును తరలించనున్నారు. సిట్ సీజ్ చేసిన డబ్బుపై రాజ్ కేసిరెడ్డి పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఏపీ లిక్కర్ కేసులో ఈడీ ఎంటర్ అయింది. హైదరాబాద్ లోని కాచారంలో పట్టుబడిన 11 కోట్ల వివరాలు కూడా ఇవ్వాలని కూడా ఈడీ కోరింది. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏపీ బ్యూరో చీఫ్ క్రాంతి అందిస్తారు లైవ్ లో. క్రాంతి, శ్రీనా, లిక్కర్ కేసులో రోజు రోజుకి కూడా సిట్ తన దర్యాప్తుని వేగవంతం చేస్తుందని చెప్పుకోవచ్చు. తాజాగా శంషాబాద్ కాచారం దగ్గర ఏదైతే 11 కోట్ల నగదైతే దొరికాయో దానికి సంబంధించి ఈ లిక్కర్ కేసుకి సంబంధించి సంబంధం ఉందనేది సిట్ ప్రధానంగా అభియోగిస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే ఆ నగదంతా కూడా సీజ్ చేసి సిట్ కార్యాలయానికి తరలించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోజు ఏదైతే సీజ్ చేసిన 11 కోట్ల నగదు ఉందో దానికి సంబంధించి కోర్టుకి సమర్పించే అవకాశం అయితే ఉంది. కోర్టు ద్వారా దాన్ని తరలించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈ 11 కోట్లకి సంబంధించిన నగదు అంశానికి సంబంధించి ప్రత్యేకంగా ఇది తనకి సంబంధం లేదు అనేది అటు రాజ్ రెడ్డి ఏవన్గా ఈ లిక్కర్ స్కామ్ లో ఏదైతే ఏవన్గా ఉన్నారో రాజ్ రెడ్డికి సంబంధించి నిన్న ఏసీబీ కోర్టులో ఒక అఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది. కేవలం అంటే సిట్ అధికారులు తనకి బెయిల్ రాకుండా చేసేందుకే ఈ రకంగా తన పైన అభియోగాలు చేస్తున్నారు. ఆ 11 కోట్లకిను తనకి ఆ లిక్కర్ స్కామ్ కి సంబంధం లేదు అనేది అఫిడవిట్ లో రాజ్ రెడ్డి తరపున న్యాయవాది ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన పరిస్థితి ఉంది అఫిడవిట్ ని. అయితే దీనికి సంబంధించి అటు తన భార్య ఏదైతే అటు తీగలకి సంబంధించిన వ్యాపార లావాదేవీలు ఉన్నాయో దానిలో ఒక చిన్న స్టేక్ హోల్డర్ మట్టికే, కానీ ఈ రెండింటికి సంబంధించి ఈ 11 కోట్లు లిక్కర్ స్కామ్ కి సంబంధించిన నగదుగానే సిట్ అధికారులు చూపిస్తున్నారనేది రాజ్ రెడ్డి ప్రధానంగా అఫిడవిట్ లో ఏదైతే పేర్కొన్న అంశంగా చూడొచ్చు. దాంతోపాటు ఈ 11 కోట్లకి సంబంధించి ముఖ్యంగా ఈడీ ఎంటర్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఇప్పటికే ఈడీ ఎంటర్ అయింది. అయితే దీనికి సంబంధించి ఏదైతే 11 కోట్లు లభించాయో నగదుకి సంబంధించి కాచారం దగ్గర దానికి సంబంధించిన సమాచారం ఇవ్వాలంటూ ఈడీ సిట్ను కోరిన పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించిన సమాచారము తమకి ఇవ్వాలని ఇప్పటికే సిట్ అధికారులు సంబంధించి ఈడీ అధికారులు కోరిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే ఈడీకి సంబంధించి రాజ్ రెడ్డికి సంబంధించిన స్టేట్మెంట్ ఈడీ అధికారులు అయితే నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. దాంతోపాటు చంద్రారెడ్డి స్టేట్మెంట్ కూడా విచారించిన పరిస్థితి అయితే ఉంది. ఇక ఇప్పుడు ఈడీ ఈ 11 కోట్లకి సంబంధించి
దానికి సంబంధించిన సమాచారం కోరిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో మరికొంతమందికి సంబంధించి ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది, విచారించే అవకాశం కూడా కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఈ 11 కోట్ల అంశానికి సంబంధించి కొంత లిక్కర్ కి సంబంధించిన స్కామ్ లో భాగంగానే ఈ నగదు అనేది సిట్ అధికారులు భావిస్తున్నారు. మరోపక్క వైసీపీ నేతలు కేవలం ఇది కుట్రపూరితంగా రాజకీయ కోణంలోనే ఈ రకంగా అసత్య ప్రచారాలు చేస్తున్నారు, లేని నగదుని లేని స్కామ్ కి సంబంధించి ఇవన్నీ కూడా ఆపాదిస్తున్నారంటూ కూడా వైసీపీ నేతలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో ఈ రోజు ఏవైతే నగదుకు సంబంధించి 11 కోట్ల నగదుకు సంబంధించి కూడా సిట్ అధికారులు కోర్టుకి సమర్పించే అవకాశం కనబడుతుంది. ఇక ఇప్పటికే ఏసీబీ కోర్టులో దానికి సంబంధించి 11 కోట్లకి సంబంధించి తనకి ఎలాంటి సంబంధం లేదని అటు A1గా ఉన్న రాజ్ కసిరెడ్డి తన న్యాయవాదుల తరపున అఫిడవిట్ కూడా దాఖలు చేసిన పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఈడీ ఎంటర్ అవడంతో కొంత ఈడీ సిట్కి సంబంధించి కూడా ఈ కేసు దర్యాప్తు వేగవంతం చేశారు. దర్యాప్తులో కొన్ని కీలకమైన అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటూ క్షుణ్ణంగా కూడా ఈ కేసును దర్యాప్తు చేస్తారని కూడా భావించవచ్చు. దానిలో భాగంగానే ఇప్పుడు కాచారం అయితే ఈ రోజు రేపట్లో మరికొన్ని చోట్ల సోదాలు జరిగే అవకాశం అంటూ కూడా కొంతమేర సమాచారం అందుతున్న నేపథ్యంలో ఇప్పటికే అటు ఎయిర్పోర్ట్ లో వరుణ్కి సంబంధించి ఏదైతే రాజ్ కసిరెడ్డికి సంబంధించి కలెక్షన్ ఏజెంట్లో ముఖ్యమని భావిస్తున్నారో ఆ వరుణ్ని కూడా శంషాబాద్ లో నిన్న అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఈ వరుణ్కి సంబంధించిన విచారణలో భాగంగా కొన్ని కీలకమైన అంశాలు కూడా వచ్చాయి అనేది కొంత సమాచారం అందుతున్న నేపథ్యంలో ఇవాళ రేపు కూడా కొన్ని చోట్ల ఈడీ అధికారులు కావచ్చు లేదా సిట్ అధికారులు కూడా కొంత విచారణ అదేవిధంగా సోదాలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి సిట్ అధికారులు కొన్ని ప్రాంతాల్లో సోదాలు అయితే నిర్వహిస్తున్నట్టు కూడా కొంతమేర సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే అటు ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 12 మంది అరెస్ట్ చేసిన నేపథ్యంలో అటు వరుణ్ కూడా తాజాగా అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి వరుణ్ ఇచ్చే సమాచారం మేరకు మరికొంతమందిని ఈ కేసులో విచారణకు పిలిచే అవకాశం అయితే కనిపిస్తుంది. రీనా, అండ్ ఆల్సో ఏపీ లిక్కర్ కేసుకు సంబంధించి ఇప్పటికే గత సంవత్సరం ఏదైతే ప్రభుత్వం మారిందో అప్పటి నుంచి ఇది ప్రొలాంగ్ అవుతున్నది, కానీ ఇప్పుడు సిట్ అధికారం తీసుకుంది కాబట్టి సో ఈ సిట్ వేగవంతం చేసే కొద్దీ ఈ యొక్క కేసు పరిష్కారం త్వరగా అవుతుందని మనం అనుకోవచ్చు అంటారు. ఖచ్చితంగా సిట్ ఏదైతే గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ స్కామ్ అనేది పెద్ద ఎత్తున జరిగింది అనేది ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన నేతలు గతంలో ఆరోపించారు. అయితే ప్రభుత్వం మారిన వెంటనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ స్కామ్ పైన ప్రధానంగా విచారణ జరిపించేందుకు ఒక సిట్ని ఏర్పాటు చేశారు. సిట్ కూడా అదే స్థాయిలో వేగవంతంగా విచారణ కూడా చేస్తూ వస్తుంది. కీలకంగా ఒకరి తర్వాత ఒకరిని విచారిస్తూ దీనిలో చివరి దశకు చేరుకున్నారు సిట్ అధికారులు అనేది కొంత జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఇప్పటికే అటు వైసీపీలో ముఖ్య నేతగా ఉన్న మిథున్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. తర్వాత ఎవరు ముఖ్యమైన వ్యక్తే ఈ స్కామ్ కి సంబంధించి సూత్రధారిగా ఎవరు ఉన్నారు అనేది లాస్ట్ ఆప్షన్ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఖచ్చితంగా సిట్ అధికారులు ఇప్పటికే ప్రాథమిక ఛార్జ్ షీట్ ను కూడా కోర్టులో సమర్పించారు. ఇప్పుడు ప్రాథమిక ఛార్జ్ షీట్ కోర్టులో సమర్పించిన తర్వాత నిందితులకి ఏదైతే అరెస్ట్ అయిన నిందితులు ఉన్నారో వాళ్ళకి బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ బెయిల్ రాకుండానే ఈ రకంగా నగదుని చూపించారు. అక్రమంగా ఈ నగదుకి సంబంధించి లిక్కర్ స్కామ్ కి సంబంధించి సంబంధం లేకపోయినా కానీ ఈ రకంగా బెయిల్ రానివ్వకుండా చేస్తున్నారనేది అటు వైసీపీ నేతల నుంచి వస్తున్న ప్రధానమైన ఆరోపణ. మరోపక్క ఈ స్కామ్ కి సంబంధించి 11 కోట్ల రూపాయల నగదు నిన్న ఏదైతే కాచారం దగ్గర పట్టుబడ్డాయో దానికి సంబంధించి లిక్కర్ స్కామ్ కి సంబంధించి సంబంధం ఉంది అనేది సిట్ అధికారులు చెప్తున్న వర్షన్గా చూడొచ్చు. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఈ 11 కోట్ల నగదు అనేది కోర్టుకి ఈ రోజు సమర్పించే అవకాశం కనబడుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో మరికొంత వేగంగా ఇప్పటికే ఈడీ కూడా ఎంటర్ అయింది. ఈడీకి సంబంధించి కూడా ఈ 11 కోట్ల సమాచారం సిట్ అధికారుల నుంచి కోరిన పరిస్థితి ఉంది. ఒక పక్క ఈడీ ఒక పక్క సిట్ ఈ రెండు సంస్థల నుంచి కూడా ఈ కేసు పట్ల కొంత దర్యాప్తు వేగవంతంగా జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో రాబోయే రోజుల్లో ఈ కేసుకు సంబంధించి ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే దాదాపు చివరి దశకి ఈ కేసు చేరుకుంది అనేది కూడా కొంత పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. కాబట్టి అసలు కీలకమైన వ్యక్తి ఎవరు అనేదే ఇప్పుడు ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. దానికి సంబంధించి సాక్ష్యాధారాలు సేకరించే పనిలో అటు సిట్ కావచ్చు లేదా ఈడీ అధికారులు కావచ్చు ఇద్దరు కూడా నిమగ్నమైన పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి క్షుణ్ణంగా ఈ కేసుకి ఒకరి తర్వాత ఒకరిని విచారిస్తూ అవసరమైతే అరెస్ట్ చేస్తూ కూడా
ఈ కేసుకి అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది రీనా. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. హైదరాబాద్ శివారులో గంటిపేట, మొయినాబాద్, షేక్పేట్ మండలాల్లో స్థానికులకు నిద్ర లేకుండా చేసిన చిరుత ఎట్టకేలకు చిక్కింది. దాదాపు 22 రోజులుగా చిరుత సురక్షిత ప్రాంతాలను ఎంచుకునే క్రమంలో సంచరిస్తూ అటవీ అధికారులకు సవాల్ విసిరింది. అధికారులు ఫారెస్ట్ టెక్ పార్కులో బోనులతో పాటు ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. చివరికి మంచిరేవుల ఫారెస్ట్ టెక్ పార్క్ లో ఏర్పాటు చేసిన బోనులకు చిక్కింది. అటవీ శాఖ అధికారులు చిరుతను జూ పార్క్ తరలించనున్నారు. హైదరాబాద్ శివారు గంటిపేట, మొయినాబాద్, షేక్పేట మండలాల్లో స్థానికులకు నిద్ర లేకుండా చేసిన చిరుత ఎట్టకేలకు చిక్కింది. దాదాపు 22 రోజులుగా చిరుత సురక్షిత ప్రాంతాలను ఎంచుకునే క్రమంలో సంచరిస్తూ అటవీ అధికారులకు సవాల్ విసిరింది. అధికారులు ఫారెస్ట్ టెక్ పార్క్ లో బోనులతో పాటు ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. చివరికి మంచిరేవుల ఫారెస్ట్ టెక్ పార్క్ లో ఏర్పాటు చేసిన బోనులో చిక్కింది. అటవీ శాఖ అధికారులు చిరుతను జూ పార్క్ తరలించనున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ అందిస్తారు. రాజు, రీనా, రంగారెడ్డి జిల్లాలో ఎట్టకేలకు మంచిరేవుల వద్ద చింతపూరిని అధికారులు పట్టుకోవడం జరిగింది. గత 10 రోజులుగా కూడా అధికారులకు ఇటు ముప్పు తిప్పలు పెట్టినటువంటి చిరుత ఎట్టకేలకు అధికారులు అయితే బంధించడం జరిగింది. దాన్ని మరికాసేపట్లోనే జూ పార్క్ తరలిస్తామని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. అయితే ఈ పులికి సంబంధించి ఏదైతే మంచిరేవుల అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి అక్కడ రోడ్డు పైన కూడా తిరిగిందని చెప్పేసి అక్కడ దాని సీసీ కెమెరాలో దీని ఆనవాళ్లు నమోదయ్యాయి. అక్కడ ప్రజలైతే భయభ్రాంతులకు గురయ్యారు. గత వారం 10 రోజులుగా కూడా అధికారులు దీనికోసం ప్రత్యేకంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రత్యేక బోనులు కూడా దీన్ని పట్టుకోవడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఎట్టకేలకైతే చిరుతపులి బోన్లో చిక్కుకోవడం జరిగింది. దాన్ని అధికారులు అయితే ధృవీకరించడం జరిగింది. గోల్కొండలోని తారామతి మిలిటరీ ప్రాంతం నుంచి అక్కడ ఉన్నటువంటి అటవీ భూములోకి ప్రవేశిస్తున్నటువంటి ఏదైతే రోడ్డు ఉందో ఆ రోడ్డులో ఈ చిరుతపులి ముద్రగా కనిపించడం జరిగింది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో దీని యొక్క విజువల్స్ వైరల్ కావడంతో ఇటు ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. అధికారులకు వెంటనే సమాచారం ఇవ్వడంతో అధికారులు అయితే దీనిని వారం రోజులుగా కూడా ప్రత్యేకంగా బోర్డులు పెట్టి సీసీ కెమెరాలు పెట్టి ఎట్టకేలకైతే బంధించడం జరిగింది. సో ప్రస్తుతం అయితే ఇటు అధికారులు ఆ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలు అయితే ఊపిరి పీల్చుకున్నారు. మరి కాసేపట్లోనే దీన్ని జూ పార్క్ తరలిస్తామని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. రైట్ రాజు, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులో సుప్రీంకోర్టు మరికొద్దిసేపట్లో తుది తీర్పు వెలువరించనుంది. ఈ ఫిరాయింపుల కేసుపై చివరిసారిగా ఏప్రిల్ 3న జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టైన్ల జార్జ్ మసీలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఇప్పుడు జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. ఈ కేసుపై సీజే ధర్మాసనం కీలక తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి పార్టీ ఫిరాయించారని పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద సుప్రీంకోర్టులో జనవరి 15న స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. పాల్ రెడ్డి, ఎం సంజయ్ కుమార్ పార్టీ ఫిరాయించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద, జగదీష్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, చింతా ప్రభాకర్, కల్వకుంట్ల సంజయ్ రిట్ పిటిషన్ వేశారు.
ఆ తర్వాత వాదనలు జరుగుతూ ఉండగానే మార్చి 18న బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మరో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. దానం నాగేందర్ ను ప్రతివాదిగా చేర్చారు. ఆ పిటిషన్లన్నింటినీ కూడా కలిసి విచారించిన ధర్మాసనం ఏప్రిల్ 3న తీర్పును 8 వారాలకు రిజర్వ్ చేసింది. ధర్మాసనంలో సీజే పాటు జస్టిస్ వినోద్ చంద్రన్ కూడా ఉన్నారు. తెలంగాణ స్పీకర్ కార్యదర్శి తరపున న్యాయవాది అభిషేక్ మనుసంఘ్వి వాదనలు వినిపించారు. కౌశిక్ రెడ్డి తరపున ఆర్యమ సుందరం కూడా వాదించారు. అనంతరం ఇరు పక్షాల వాదనలు ముగించిన సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ లో చేసింది. ఎమ్మెల్యేల అనర్హతపై తుది తీర్పును ఏం ఉండబోతోందోనని కూడా ఉత్కంఠ రేపుతోంది. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు. రీనా, పార్టీ ఫిరాయింపుల కేసు ఏదైతే ఉందో ఆ కేసు తుది తీర్పు మరి కాసేపట్లో సుప్రీంకోర్టు వెలువరించనున్నది. అయితే ముఖ్యంగా తీర్పు ఏ విధంగా వస్తుందనేది కూడా మొత్తం దేశవ్యాప్తంగా కొంత ఆసక్తి. ఎందుకంటే పార్టీ ఫిరాయింపు ప్రజాప్రతినిధులకు ఒక గుణపాఠంలా ఈ తీర్పు ఉండబోతుందా అనేది కూడా సర్వత్రా కొంత ఆసక్తి నెలకొంది. అయితే తీర్పు మరి కాసేపట్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ వెలువరించనున్నారు. అయితే గతంలో కూడా ఈ యొక్క కేసు వాదనల సమయంలో జస్టిస్ గవాయ్ చాలా కీలకంగా ఉన్నారు ఈ కేసు విచారణ సమయంలో. ఎందుకంటే అప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. ప్రస్తుతం ఇప్పుడు ఆయన తుది తీర్పు అప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉంటున్నారు. కాబట్టి సో తీర్పు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే గతంలో కూడా ఈ యొక్క పార్టీ ఫిరాయింపు కేసు విచారణ సమయంలో జస్టిస్ బిఆర్ గవాయ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే పార్టీ ఫిరాయింపు చేసినటువంటి 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్ని కలిసి వినతిపత్రం ఇచ్చారు. అయితే స్పీకర్ కొంత నిర్లక్ష్యంగా వహించారు. అందుకు ఎంత సమయం తీసుకుంటారు ఏంటి, వాళ్ళ పదవీ కాలం పూర్తయిన తర్వాత స్పీకర్ చర్యలు తీసుకుంటారా అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు స్పీకర్ని ప్రశ్నించింది. కాబట్టి సో ఖచ్చితంగా కొంత తీర్పు మాత్రం కొంత ఆసక్తి నెలకొంటుంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు పడే అవకాశం ఉంటుంది అని కూడా మొత్తం ఆసక్తిగా దేశ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా రాజకీయ భవితవ్యం ఏంటి, ప్రశ్నార్థకంగా ఏమైనా మారుతుందా అనేది కూడా వారిలో కూడా కొంత ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే పార్టీ ఫిరాయించారు కాబట్టి వారిపైన వేటు పడితే ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి 2023 శాసనసభ ఎన్నికల సమయంలో గెలిచినటువంటి 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరంటే ఖైరతాబాద్ నుంచి దానం నాగేందర్, అదేవిధంగా భద్రాచలం నుంచి తెల్లం వెంకట్రావు, అదేవిధంగా స్టేషన్ గన్పూర్ నుంచి కడియం శ్రీహరి, అదేవిధంగా బాన్స్వాడ నుంచి పోచారం శ్రీనివాసరెడ్డి, చేవేళ్ల నుంచి కాలే యాదయ్య, అదేవిధంగా రాజేందర్ నగర్ నుంచి ప్రకాష్ గౌడ్, అదేవిధంగా షేర్లింగంపల్లి నుంచి అరకపూడి గాంధీ, పటాన్ చెరువు నుంచి గూడెం మైపాల్ రెడ్డి, అదేవిధంగా గద్వాల్ నుంచి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అదేవిధంగా సంజయ్, ఇక వీళ్ళు జగిత్యాల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సంజయ్. సో వీళ్ళందరూ కూడా 2023 శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు. సో వీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 2023 శాసనసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2-3 నెలల వ్యవధిలోని ఈ 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా అధికార కాంగ్రెస్ గుటికి వెళ్ళారు. సో వీరి పార్టీ ఫిరాయించారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నుంచి కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంటే వీళ్ళ కొందరి పైన అంటే స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ముఖ్యంగా దానం నాగేందర్ పైన, తెల్లం వెంకట్రావు పైన, అదేవిధంగా కడెం శ్రీహరి పైన జనవరి 15న సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, అదేవిధంగా వివేకానంద గౌడ్. ఇక మిగిలిన 7 ఎమ్మెల్యేలు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళు ముఖ్యంగా పోచారం శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్, అరికపూడి గాంధీ, మైపాల్ రెడ్డి, సంజయ్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పైన రిట్ పిటిషన్ దాఖలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కౌశిక్ రెడ్డి, వివేకానంద గౌడ్, జగదీశ్వర్ రెడ్డి, పల్లా రాజేశ్వర రెడ్డి, చింతా ప్రభాకర్. సో ఈ యొక్క కేసు విషయంలో సుప్రీంకోర్టులో అనేక సార్లు వాదనలు జరుపుతూ వాయిదా పడుతూ వచ్చాయి. అయితే ఇక తుది తీర్పు వెలువరించేందుకు మనకి ముఖ్యంగా ఏప్రిల్ 3న వాదనలు విన్న తర్వాత, ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఏప్రిల్ 3న సుప్రీంకోర్టు యొక్క తీర్పుని రిజర్వ్ చేసి పెట్టింది. సో ఇక తుది తీర్పు ఈరోజు మరి కాసేపట్లో వెలువడించనున్న నేపథ్యంలో కొంత సర్వత్రా ఆసక్తి నెలకొంటుంది. ఇది 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల పైన ఖచ్చితంగా వేటు పడుతుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. మరోవైపు ఈ యొక్క పార్టీ మారిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో 10 మంది, ఈ యొక్క రాజకీయ భవితవ్యం ఏంటి, ఏ విధంగా ఉండబోతుందనేది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతుందా అనేది కూడా ఇప్పుడు కొందరిలో
మొత్తం రాజకీయంగా కొంత ఆసక్తిని నిలుగుతున్నటువంటి అంశం. ఎందుకంటే ఒకవేళ వేటు పడితే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఎలాగో ఉంది కాబట్టి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికతో పాటుగా ఈ యొక్క పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో కూడా ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. మొత్తం 11 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయి. ఇది ఒకవేళ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపైన వేటుగా పడే తీర్పు మాత్రం సుప్రీంకోర్టు ఇస్తే మాత్రం ఇక చేసేది ఏం లేదు కాబట్టి సో అందుకు మరి చూడాలి. న్యాయపరంగా చేయాల్సిన వాదనలన్నీ కూడా ఇటు చేయాల్సిన ప్రయత్నాలన్నీ కూడా ఈ యొక్క పార్టీ మారిన అటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా చేశారు. ఖచ్చితంగా వీరిపైన వేటు పడాల్సిందే అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టులో బలంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక సీనియర్ అడ్వకేట్ని పెట్టుకొని వాదనలు వినిపించింది. కాబట్టి ఆ యొక్క వాదనలు వినిపిస్తున్న సమయంలో కూడా అప్పుడు సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా ఉన్నటువంటి జస్టిస్ గవాయ్ కొంచెం కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ఆ వ్యాఖ్యలను బట్టి చూస్తే ఇప్పుడు ఆయన ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు, ఆయనే తీర్పు వెల్లడించనున్నారు. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి కొంత అనుకూలంగా తీర్పు వస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క పార్టీ ఫిరాయింపు ప్రజాప్రతినిధులు ఎవరు ఉంటారో వారికి ఒక గుణపాఠం కూడా ఉండబోతుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. కాబట్టి చూడాలరినా మరి కాసేపట్లో సుప్రీంకోర్టులో ఈ యొక్క పార్టీ ఫిరాయింపులకు సంబంధించి తీర్పు మరి కాసేపట్లో ఉంది. కాబట్టి దేశవ్యాప్తంగా కూడా కొంత సర్వత్రా ఆసక్తి నెలకొంది. రీనా, థ్యాంక్ యూ సైదుల్. మరో బ్రేకింగ్ చూస్తున్నాం. గొర్రెల పంపిణీ కేసులో ఈడీ దూకుడు పెంచింది, విచారణను వేగవంతం చేసింది. హైదరాబాద్ లోని పలు చోట్ల ఈడీ సోదాలు చేసింది. మాజీ మంత్రి తలసాని ఓఎస్టీ గుండమరాజు కళ్యాణ్ ఈడీ అదుపులో ఉన్నారు. నిన్న దిల్సుఖ్ నగర్ లోని కళ్యాణ్ ఇంట్లో ఈడీ అధికారులు రైడ్స్ చేశారు. భారీగా నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు. మనీ లాండరింగ్ జరిగినట్లుగా గుర్తించిన ఈడీ కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. గొర్రెల పంపిణీలో ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యం కాగా రైతులకు చెల్లించాల్సిన 2.10 కోట్లు అప్పటి సీఈఓ రామచంద్రతో కలిసి కళ్యాణ్ పంచుకున్నట్లుగా ఈడీ గుర్తించింది. కీలక నిందితుడు మొయినుద్దీన్ విదేశాల్లోనే ఉన్నాడు. గొర్రెల పంపిణీలో 700 కోట్ల స్కామ్ జరగడంతో మనీ లాండరింగ్ కోణంలో ఈడీ విచారణ చేస్తోంది. గండమరాజు కళ్యాణ్ ను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. మరో బ్రేకింగ్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న 2008 మలేగావ్ బాంబు పేలుడు కేసులో ఎట్టకేలకు తీర్పు వెలువడనుంది. 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తుది తీర్పును వెల్లడించనుంది. ఈ తీర్పు కోసం దేశ ప్రజలు, ముఖ్యంగా బాధితులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ కేసులో లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్, అలాగే బీజేపీ మాజీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్, రిటైర్డ్ మేజర్ రమేష్ ఉపాధ్యాయ సహా మొత్తం 7 నిందితులు ఉన్నారు. వీరిపై అన్లాఫుల్ యాక్టివిటీస్ యాక్ట్ పలు సెక్షన్లలో తీవ్రమైన నేరారోపణలు నమోదయ్యాయి. ప్రస్తుతం వీరంతా బెయిల్పై బయట ఉన్నారు. తీర్పు రోజున నిందితులందరూ కోర్టులో తప్పనిసరిగా హాజరు కావాలని, గైర్హాజరైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా కోర్టు ఇప్పటికే ఆదేశించింది.
ఈ ఏడాది ఏప్రిల్ 19న ప్రాసిక్యూషన్ డిఫెన్స్ నుంచి తుది వాదనలు పూర్తయిన తర్వాత తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. 1,00,000కు పైగా పేజీల సాక్ష్యాలు, డాక్యుమెంటేషన్ ఉన్నందున తీర్పు రాసేందుకు అదనపు సమయం కూడా పట్టిందని కూడా కోర్టు పేర్కొంది. సెప్టెంబర్ 29న రంజాన్ నెలలో నవరాత్రి పండుగ సందర్భంగా మహారాష్ట్రలోని మలేగావ్లో ఒక మసీదు సమీపంలో నిలిపి ఉంచిన మోటార్ సైకిల్ కు అమర్చిన బాంబు పేలింది. ఈ దారుణ ఘటనలో 6 మరణించగా 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ సున్నితమైన ప్రాంతంలో జరిగిన ఈ పేలుడు అప్పట్లో సామాజిక రాజకీయ ఉద్రిక్తతలను తీవ్రంగా పెంచింది. దశాబ్ద కాలంగా సాగిన ఈ విచారణలో ప్రాసిక్యూషన్ మొత్తం 323 మంది సాక్షులను విచారించింది. అయితే వీరిలో 34 మంది వాగ్మూలం మార్చడం కేసులో ఒక ముఖ్యమైన మలుపు. మొదట్లో ఈ కేసును మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్స్ దర్యాప్తు చేయగా 2011లో ఇది ఎన్ఐఏకు బదిలీ అయింది. 2016లో ఎన్ఐఏ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ తో సహా కొందరు నిందితులకు సంబంధించిన సాక్ష్యాధారాలు లేవని పేర్కొంటూ క్లీన్ చీట్ ఇచ్చింది. అయినప్పటికీ కోర్టు ఆమెపై విచారణ కొనసాగించాలని కూడా ఆదేశించింది. దాదాపు 17 ఏళ్ల తర్వాత వెలువడనున్న ఈ తీర్పు దేశ భద్రత, న్యాయ వ్యవస్థ, రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతోంది అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. మలేగావ్ నివాసులు, ముఖ్యంగా బాధిత కుటుంబాలు న్యాయం జరుగుతుంది అనే ఆశతో ఈ తీర్పు కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. భారతదేశ ఉగ్రవాద నిరోధక చరిత్రలో ఈ కేసు ఒక కీలక అధ్యాయంగా నిలిచిపోనుంది.